జాగ్రత్తగా కూర్చోండి, వినండి. ఏం జరిగిందంటే దావీదు పరిపాలిస్తా ఉన్న టైంలో దావీదు కుమారుడిని రాజుగా అభిషేకించాడు. దావీదు కుమారుడు ఎవరంటే సొలొమోను. ఎవరు? సొలొమోను. ఇంతకుముందు దావీదు కుమారుడు ఇంకో కుమారుడు గురించి చెప్పుకున్నాం. అతని పేరేంటి? వెరీ గుడ్. అబ్షాలోము గురించి చెప్పుకున్నా. అతను ఏం చేశాడు? నేనే రాజుని ప్రకటించుకొని గుర్రం మీద వచ్చుకుంటా, సైన్యాన్ని తీసుకుంటా వస్తూ జనం చేత జైలు పెట్టుకున్నాడు. యుద్ధంలో చనిపోయాడు. ఎలా చనిపోయాడు? జుట్టు కొమ్మలు చుట్టుకొని చనిపోయాడు. అది అబ్షాలోము. సరే, ఇప్పుడు ఈయన పేరంటే సొలొమోను. ఈయన కూడా దావీదు కుమారుడే. ఈ సొలొమోనుని దావీదు రాజుగా అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత రాజు కొన్ని దినాలైన తర్వాత, కొన్ని రోజులైన తర్వాత దావీదు చనిపోయాడు. దావీదు ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు. దావీదు చాలా మంచి రాజు. దావీదు చాలా మంచి రాజు. అందరూ బాధపడతా ఉంటే అప్పుడు రాజు అయ్యాడు. ఎవరు? సొలొమోను. నెక్స్ట్ రాజు దావీదు తర్వాత సొలొమోను రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత సొలొమోను ఏం చేశాడు తెలుసా? 1000 మేకలను, గొర్రెలను, ఆవులను అన్ని తీసుకుని వెళ్ళి పర్వతం మీద బలి అర్పించాడు. ఏం చేశాడు? బలి అర్పించాడు. ఎందుకంటే దేవుడు అంటే అతనికి ఎంత ఇష్టమో తెలియజేశాడు. దేవుడు అంటే అతనికి ఎంత ఇష్టమో, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఆ బలి అర్పించాడు. ఇంకా ఆ పర్వతం మీద కాకుండా మందిరంలో ఇక్కడికి వచ్చి కూడా మందిరంలో కూడా బలి అర్పించాడు అంట. ఒకరోజు ఏం జరిగిందంటే పడుకొని నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతుంటే ఒక కళ వచ్చింది. ఆ కళలో సొలొమోను ఉన్నాడంట. సొలొమోను దగ్గరికి దేవుడు వచ్చాడంట. ఎవరు? దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి ఏమంటున్నాడంటే, సొలొమోను ఏమన్నాడు? సొలొమోను, నీవు చాలా మంచివాడు. నీకు ఏం కావాలో కోరుకో. నువ్వు రాజు అయ్యావు కదా, నీకేం కావాలో కోరుకో, నేను నీకు ఇస్తాను అని చెప్పేసి అన్నాడంట. ఎవరు? దేవుడు. ఎవరు? అదే దేవుడు. అప్పుడు సొలొమోను, దేవుడు నన్ను ఏం కావాలో కోరుకోమన్నాడు, మనమైతే ఏం కోరుకుంటాం? దేవుడు వచ్చి మన దగ్గరకు వచ్చి నీకేం కావాలమ్మా, నీకేం కావాలి కోరుకో అన్నాడు అనుకో, ఏం కోరుకుంటారు? చాక్లెట్లు, బిస్కెట్లు, ఇంకా బిర్యానీలు, ఇంకా మాంసం కూర, డబ్బులు, బంగారం, మంచి కార్లు, మంచి ఇల్లులు, అవి కోరుకుంటారు. కానీ అక్కడ సొలొమోను ఏం కోరాడు తెలుసా? అయ్యా, దేవుడేమో నీకు ధనం కావాలా, సైన్యాలను జయించడానికి నీకు నేను తోడుగా ఉండాలా, లేకపోతే నీకు బంగారం కావాలా, వెండి కావాలా, ఏం కావాలో కోరుకో సొలొమోను అని అంటే, సొలొమోను ఏం కోరుకున్నాడు అనుకున్నా? నాకు ఈ ప్రజలందరినీ పరిపాలించడానికి కావలసిన జ్ఞానం దయచేయండి అని కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? ఈ ప్రజలందరినీ పరిపాలించాలంటే దానికి జ్ఞానం కావాలి. ఏం కావాలి? ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్లో టీచర్ ఉంటారు. ఆ టీచర్ పిల్లలందరికీ చెప్పాలంటే నాకు జ్ఞానం ఉండాలి. ఆయనకి జ్ఞానం ఉండాలి. ఒక టీచర్కి జ్ఞానం ఉంటేనే పిల్లలకి చెప్పగలుగుతారు. అలాగే ఒక దేశాన్ని పరిపాలించాలంటే ఆ రాజుకు కూడా జ్ఞానం ఉండాలి. ఏమన్నా
ఏమనాలి? జ్ఞానం ఉండాలి. అది ఆ జ్ఞానాన్ని దేవుడు కోరుకున్నాడు. అబ్బా శభాష్ అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నువ్వు ధనాన్ని కోరుకుంటావో, లేదా బంగారాన్ని కోరుకుంటావో, లేదా శత్రువుల మీద విజయాన్ని కోరుకుంటావో అని అనుకున్నాడు. కానీ నువ్వు ఇవేమీ కోరుకోలా, జ్ఞానాన్ని కోరుకున్నావు. కాబట్టి జ్ఞానంతో పాటు ఇవన్నీ నీకు ఇస్తా అన్నాడంట దేవుడు. ఏమన్నాడు? జ్ఞానంతో పాటు ధనాన్ని ఇస్తా, బంగారాన్ని ఇస్తా, శత్రువుల మీద విజయాన్ని ఇస్తా అన్నాడంట. అంతేకాదు, నీ వంటి జ్ఞానవంతుడు ఈ ప్రపంచంలోనే ఎవరు కూడా అన్నాడంట. ఏమన్నాడు? నీ వంటి జ్ఞానవంతుడు ఈ ప్రపంచంలో ఎవరు, నీకు ముందు కానీ నీకు తర్వాత కానీ నీలాంటి జ్ఞానవంతుడు ఎవరు రాలేదు అని చెప్పేసి అన్నాడంట. ఇప్పటికీ అప్పటికి ఎప్పటికైనా కానీ సొలొమోనే మంచి మహా జ్ఞానంట. ఎవరు? సొలొమోను జ్ఞాని. అయితే దేవుడు కోరుకున్నాడు, దేవుడు అవన్నీ ఇచ్చాడు, అయిపోయింది. ఇంకా అయిపోతే ఇక ఈ సొలొమోను పరిపాలన చేస్తా ఉన్నాడు, దేశాన్ని పరిపాలిస్తా ఉన్నాడు. అలా పరిపాలిస్తా ఉంటే ఒకరోజు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే, ఒక ఇంట్లో ఇద్దరు తల్లులు ఉన్నారు. ఒక ఇంట్లో ఆ ఇద్దరు తల్లులకి ఇద్దరు చిన్న బిడ్డలు ఉన్నారు. ఇద్దరు తల్లులకి వాళ్ళిద్దరు చీకటి పడేసరికి, రాత్రి అయ్యేసరికి పడుకున్నారు పిల్లలు పక్కన పెట్టుకొని. అందులో ఒక తల్లి ఆ చిన్న పిల్లల మీద పడి, చిన్న పిల్లగాడి మీద పడి ఆ పిల్లగాడు చచ్చిపోయాడు పొద్దున్నే సరికి. అర్థమైందా? ఒక తల్లి ఏం చేసిందంటే, నిద్రపోత తెలియక ఆ చిన్నపిల్ల మీద, చిన్నపిల్లగాడి మీద పడుకుంది. పడుకోగానే ఆ పిల్లగాడు ఊపిరాక చనిపోయాడు. ఇంకో తల్లి భార్య ఉన్నాడు పిల్లగాడు. ఆమె పొద్దున్నే లేచి చూసేసరికి ఆ పిల్లగాడు చనిపోయి ఉన్నాడు. ఆ పిల్లగాడు చిన్నపిల్లగాడు, తల్లి అన్నమాట, చనిపోయి ఉంటే ఆ తల్లి ఏం చేసింది తెలుసా? ఈ చనిపోయిన పిల్లగాడిని తీసుకెళ్ళి ఈ బతుకున్న పిల్లగాడి దగ్గర పెట్టి, ఈ బ్రతుకున్న పిల్లగాడిని తీసుకెళ్ళి ఆమె దగ్గర పెట్టుకుంది. ఏం చేసింది? చనిపోయిన పిల్లగాడిని తీసుకెళ్ళేమో ఆమె దగ్గర పెట్టుకుంది, బతుకున్న పిల్లగాడినేమో ఏమో దగ్గర తెచ్చుకుంది. సరే కొద్దిసేపు అయ్యాక ఏమో లేచింది. లేచిన తర్వాత చూస్తే ఏముంది? అక్కడ పిల్లగాడు చనిపోయి ఉన్నాడు. చూస్తే జాగ్రత్తగా చూస్తే ఆ పిల్లగాడు ఆమె పిల్లగాడు కాదు. తల్లికి తెలుసు కదా తన పిల్లవాడు ఎవరో కాదు. తెలుసా తెలీదా? తెలుసు. అంటే అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా ఆ మంచోకాడికి వెళ్ళి చూసింది. ఈ బిడ్డ నా బిడ్డే, నువ్వెందుకు మార్చావు? ఇదిగో చనిపోయిన బిడ్డ నీ బిడ్డ, బ్రతుకున్న బిడ్డ నా బిడ్డ అంటే, కాదు నా బిడ్డ, నీ బిడ్డ చనిపోయాడు, నా బిడ్డ బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి ఈ మాట ఉన్నాయి. వాళ్ళిద్దరికి గొడవ జరుగుతుంది. ఇక ఇట్లా రాదు కానీ రాజుగారి గారికి పాడు అని చెప్పేసి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు రాజు ఎవరు? సొలొమోను గారి దగ్గరికి వెళ్ళారు. బిడ్డను తీసుకొని వెళ్ళారు. అయ్యా చెప్పారు ఆయన విషయం. అయ్యా మేము ఇద్దరు పడుకున్నాం రాజు, తెల్లారి ఒక బిడ్డ చనిపోయి ఉన్నారు, ఇంకో బిడ్డ బ్రతికే ఉంది. ఆ బిడ్డని మంచం మార్చున్నాయా, బ్రతుకున్న బిడ్డను తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంది, ఆమె బిడ్డను తీసుకొచ్చి నా దగ్గర పెట్టిందయ్యా, మీరే న్యాయం చేయండి అయ్యా అని చెప్పేసి అన్నారు. ఏమేమంటుంది? కాదయ్యా, చనిపోయిన బిడ్డే ఆమె బిడ్డ, బ్రతుకున్న బిడ్డ నా బిడ్డ అని చెప్పేసి ఒకరు రాజుగారికి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు రాజుగారు ఏం చేయాలి అని ఆలోచిస్తా ఉంటే రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే, కత్తి తీసుకొని రండి అన్నాడు. ఏమన్నాడు? కత్తి తీసుకొని రండి అంటే కత్తి తీసుకొని వచ్చాడు. ఆ బిడ్డని 2 ముక్కలు చేయండి, అప్పుడు ఇద్దరు చనిపోతా, ఎవరికి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండదు అన్నాడు. అంటే అప్పుడు నిజమైన తల్లి ఏమన్నా తెలుసా? అయ్యా వద్దు ఆ బిడ్డను చంపొద్దు, చచ్చికే ఉండలేమండి, అది ఆమె దగ్గరే ఉండలేమండి అని అన్నాడు నిజమైన తల్లి. ఏమంటే ఉండని చచ్చికే ఉండలేమండి, ఆమె దగ్గరే ఉండలేమండి అని
ఇంకా అప్పుడు రాజుగారికి అర్థమైంది, దొంగ దొంగ అదిగో ఆమె నిజమైన తల్లి, ఆమెకి ఇచ్చేది ఆ బిడ్డని అని చెప్పేసి నిజమైన తల్లికి ఆ బిడ్డని ఇచ్చేసారన్నమాట. ఆ జ్ఞానం ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. కాబట్టి సొలొమోను మహాజ్ఞాని. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. మనకు కూడా సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానం దేవుడు మనకు కూడా ఇస్తాడు. మనం కూడా దేవుడికి ప్రార్థన చేయాలి, జ్ఞానం దయచేయండి. నాకు ఈ చదువు అర్థం కావట్లా, నాకు ఈ పని అర్థం కావట్లా, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లా, నాకు తెలివి దయచేయండి, జ్ఞానం దయచేయండి, బుద్ధిని దయచేయండి అని చెప్పి మనం ఎప్పుడైతే దేవుడిని అడుగుతామో దేవుడే మనకి సహాయం చేస్తాడు. దావీదుకి సహాయం చేశాడా దేవుడు? సొలొమోనుకి సహాయం చేశాడా? మనకు కూడా చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ దేవుడే మన దేవుడు, అవునా కదా? వాళ్ళు ఆరాధించిన దేవుడే మనం కూడా ఆరాధించేది. కాబట్టి మనకు కూడా జ్ఞానం కావాలంటే మనం దేవుడిని అడిగితే దేవుడు మనకి తప్పకుండా మంచి చదువును, జ్ఞానమును, తెలివిని, బుద్ధిని ఇస్తాడన్నమాట. అర్థమైందా? అర్థమైపోయిందా? సరే, మంచిది.